సెప్టెంబర్ 28న ఇందిరా ఏకాదశి అండి. భాద్రపద మాసం బహుళ ఏకాదశి రోజున వచ్చేటువంటి ఈ దాన్ని ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ విష్ణువుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వలన వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుందండి. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి తిథి రోజున పూజలు చేయాలని చెబుతూ ఉంటారు. ఇందిరా ఏకాదశి చేసినటువంటి వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాక పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసిన దానివల్ల పుణ్యం వలన మోక్షం లభిస్తుందని చెబుతారు. ఈరోజు పూర్వీకులను పూజించుకుంటూ శ్రాద్ధం తర్పం అర్పించే వారికి మోక్షం లభిస్తుందండి. ఇందిరా ఏకాదశి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఇంటిలో ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వద్దన్నా వస్తూనే ఉంటుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, సంపదలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఈ కూరను తింటే జన్మల పాపాలు మీకు దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదండి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదే పొరపాటున ఈ కూర కనుక తిన్నట్లయితే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్రాల్లో చెబుతున్నారు. మరి ఇందిరా ఏకాదశి రోజున ఏ కూర తినాలి, ఏ కూర తినకూడదు అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ఇందిరా ఏకాదశి రోజున గురించి పురాణాలలో ఒక కథ ఉందండి. ఒక్కసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద మాసం బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రత పాలన వలన జరిగేటువంటి లాభం ఏమిటి అని అడుగుతారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతారు. ఓ ధర్మరాజా, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీన్ని పాటించడం ద్వారా పితృదేవతలను ఉద్ధరించగలుగుతాం. అంతేకాకుండా తన సమస్త పాపాలు నశిస్తాయి. రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడు అనేటువంటి రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయినటువంటి ఆ రాజు మహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. అతను పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించేవాడు. సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమయ్యేటువంటి భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు విష్ణునామస్మరణలోనే తన కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనం పైన కూర్చుని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుంచి ప్రత్యక్షమవుతాడు. నారదముని చూడగానే చేతులు జోడించి నమస్కారం చేసుకుంటాడు. తర్వాత షోడశోపచార పూజ చేసి సుఖాసీనులను చేస్తారు. అప్పుడు నారదుడు ఇంద్రసేనుడితో, రాజా, నీ రాజ్యంలో అందరూ కూడా సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనసు ధర్మ పాలన లగ్నమై ఉన్నదా? మీ విష్ణు భక్తితో నెలకొని ఉన్నావా అని చెప్పి అడుగుతారు. దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో, ఓ మునివర్య, నీ దయ వల్ల అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉంది. నేడు నీ దర్శనంతో నా జన్మ ధన్యమయ్యింది. నాకు యజ్ఞ ఫలితం లభించింది. ఓ దేవరి, నీ రాకకు కారణం ఏమిటో చెప్పవలసినది అని చెప్పి అంటారు. మంచి మాటలను విన్న తర్వాత నారదుడు అతనితో ఈ విధంగా అంటాడు. ఓ రాజా, నీకు కనిపించిన అద్భుతమైన సంఘటన చెబుతా విను. ఓ రాజేంద్ర, నేను ఒక్కసారి బ్రహ్మలోకం నుంచి యమలోకానికి వెళ్ళాను. ధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతన్ని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగ్యుడైనటువంటి నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. రాజా, అతను ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దాన్ని నీకు తెలుపమని చెప్పారు. అతను నాతో ఈ విధంగా అన్నాడు. మాహిష్మతీపురాధీశుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేను ఇప్పుడు యమలోకంలో ఉన్నా కాబట్టి నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి పుణ్య ఫలితాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుంచి బయటపడగలుగుతాను
మీ తండ్రి నాకు చెప్పారు. ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకాలకు పంపడానికి నేను ఇందిరా ఏకాదశి వ్రతం చేపట్టాను. త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతుంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతి గురించి తెలియజేయవలసిందిగా నారదుడిని అడుగుతారు. వ్రత విధానం నారదుడు ఈ విధంగా వివరించాడు. రాజా, ఏకాదశి ముందు రోజున మనుష్యులు తెల్లవారుజామునే స్నానాది కార్యక్రమాలు చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతను ఒక్క పూట భోజనం చేసి నేలపై పడుకోవాలి. మరునాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామున మేలుకొని దంతధావనం, హస్తం ముఖ ప్రక్షాళన చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తర్వాత ఎలాంటి భౌతిక భోగాల్లో పాల్గొనను అని చెప్పి వ్రత నియమాన్ని చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశీస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తరువాత మధ్యాహ్నం వేళ సాలగ్రామస్తుల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనాన్ని పెట్టి దక్షిణలతో సంతృప్తిపరచాలండి. పితృతర్పణ కార్యక్రమంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి నామ రూప గుణ లీలా శ్రవణ కీర్తనలతో స్మరణలతో అతను ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తనంతరం తన సోదరులు, పుత్ర పౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పాలన చేస్తూ భోజనం అనేది చేయాలి. రాజా, ఈ విధంగా నువ్వు ఈ ఏకాదశి వ్రతం పాలిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు. ఈ నారదుడు రాజుకు ఉపదేశించి మాయమవుతాడు. తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారం సంతానం, బంధువులు, మిత్రులతో కలిసి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. ఇంద్రసేనుని యొక్క తండ్రి గరుడ వాహనం పైన విష్ణు పాదాన్ని చేరుతాడు. తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇందిర ఏకాదశి మహిమ ఇటువంటిది. ఇందిర ఏకాదశి మహిమను చదివేవారు, వినేవారు సమస్త పాప విముక్తులై చివరికి విష్ణు పాదాన్ని చేరుకుంటారు అని ధర్మరాజు తనతో శ్రీకృష్ణుడు చెబుతాడు. కాబట్టి ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది. ఇక ఇందిరా ఏకాదశి రోజున ఎవ్వరు కూడా పొరపాటున కూడా పప్పు ఏ రూపంలోనూ ఆహారంగా స్వీకరించకూడదు. పప్పుతో పాటు మాంసాహారం కూడా తినకూడదు. ఈ 2 కూరలు ఈరోజు తింటే మహాపాపం కలుగుతుంది, అష్ట కష్టాలు అనుభవిస్తారండి. ఇక ఇందిరా ఏకాదశి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూర వండితే చాలా మంచిది. అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కాకరకాయ, బీరకాయ, ములగకాయ, చిక్కుడుకాయ ఇలా పచ్చని రంగులో ఉండేటువంటి వాటిని వండితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వండిన తిన్న విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. మీకున్న కష్టాలు తొలగిపోయి సంపదలు పెరుగుతూ ఉంటాయి. కోటి జన్మల పాపాలు తొలగిపోయి సకైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించి విశేష ఫలితాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.